జై శ్రీరామ్. శివపార్వతుల కళ్యాణం అనగానే మనకి వారి వివాహ వైభవం గుర్తుకు వస్తుంది. కానీ ఆ పెళ్లికి ముందు జరిగిన ఒక ఆసక్తికరమైన ఘట్టం ఉంది. అదే సప్తఋషుల రాయబారం. లోకేశ్వరుడైన శివుడు తన పెళ్లికి సంబంధం మాట్లాడమని సప్తర్షులను హిమవంతుడి దగ్గరికి ఎందుకు పంపాడు? హిమవంతుడు అడిగిన కఠినమైన ప్రశ్నలకు సప్తర్షులు ఇచ్చిన సమాధానాలు ఏమిటి? ఈ అద్భుతమైన ఘట్టం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పార్వతీదేవి కఠోర తపస్సుకి మెచ్చి పరమశివుడు ఆమెని వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంటాడు. అయితే శివుడు సాక్షాత్తు పరమాత్మ అయినప్పటికీ లోక మర్యాదను అనుసరించాలనుకుంటాడు. అందుకే ఆయన సప్తర్షులని స్మరించాడు. వారితో పాటు వశిష్ఠుడి భార్య అయిన అరుంధతీదేవి కూడా వచ్చారు. శివుడు వారితో, మహర్షులారా, హిమవంతుడి వద్దకు వెళ్ళి నా తరపున పార్వతినిచ్చి వివాహం చేయమని అడగండి అని కోరాడు. సప్తర్షులు హిమాలయ రాజధాని ఓషధిప్రస్థం చేరుకోగానే వారి తేజస్సుకి హిమవంతుడు ఆశ్చర్యపోయాడు. వారిని అత్యంత భక్తితో పూజించి, మహానుభావులారా, మీ రాకతో నా వంశం పునీతమైంది. ఏ పని మీద వచ్చారో ఆజ్ఞాపించండి అని వినయంగా అడిగాడు. అప్పుడు సప్తర్షులు, రాజా, మేము లోకనాథుడైన శివుడి తరపున వచ్చాము. ఆయన నీ కుమార్తె పార్వతిని తన అర్ధాంగిగా కోరుతున్నారు అని అసలు విషయం తెలిపారు. ఆ మాట వినగానే హిమవంతుడికి ఒక తండ్రిగా అనేక సందేహాలు కలిగాయి. ఆయన అడిగిన ప్రశ్నలు, సప్తర్షులు ఇచ్చిన సమాధానాలు చాలా జ్ఞానయుక్తమైనవి. అందులో మొదటి సందేహంగా హిమవంతుడు, మహర్షులారా, శివుడు శ్మశానంలో ఉంటాడు, పాములని ధరిస్తాడు. సుకుమారి అయిన నా కూతురు ఆయనతో ఎలా ఉండగలదు అని అడగగా సమాధానంగా సప్తర్షులు, రాజా, శివుడు మంగళప్రదుడు. ఆయన ధరించే భస్మం సృష్టికి మూలం. ఆయన వేషధారణ భయంకరంగా ఉన్నా ఆయన హృదయం కరుణామయం అని చెప్పారు. ఇక రెండవ సందేహంగా హిమవంతుడు, లోకంలో ఎవరికైనా కులగోత్రాలు ఉంటాయి. శివుడి తండ్రి ఎవరు? ఆయన వంశం ఏమిటి అని అడగగా దానికి సమాధానంగా సప్తర్షులు, హిమవంతుడా, శివుడు స్వయంభువుడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఆయన అందరికీ తండ్రి. ఆయన గోత్రం ఈ విశ్వమే అని చెప్పారు. ఇక మూడవ సందేహంగా హిమవంతుడు, ఆయనకి ఇల్లు లేదు, ఆస్తి లేదు. నా కూతుర్ని ఎలా సాకుతాడు అని అడగగా సప్తర్షులు, హిమవంత, లోకంలోని ఐశ్వర్యాలు ఆయన పాదాల చెంత ఉన్నాయి. కుబేరుడికి సంపద ఇచ్చిందే ఆయన. ఆయన వైరాగ్యం ఆయన గొప్పతనమే గాని దరిద్రం కాదు అని చెప్పారు. ఈ సమాధానాలు విన్నటువంటి హిమవంతుడు తృప్తి చెంది వివాహానికి అంగీకరించినా అతని భార్య అయిన మేనకాదేవి ఈ వివాహానికి అంగీకరించలేదు. అప్పుడు అరుంధతీదేవి చొరవ తీసుకుంది. పార్వతీదేవి పూర్వజన్మలో సతీదేవి అని, శివపార్వతుల బంధం అనూచానంగా వస్తున్నదని మేనకు వివరించి ఆమెను ఒప్పించింది. దీంతో హిమవంతుడు సంతోషంగా సప్తర్షులకు దర్భని సమర్పించి కన్యాదానం చేయడానికి అంగీకరించాడు. ఇలా సప్తర్షుల రాయబారం విజయవంతమైంది. ఈ ఘట్టం మనకి ఏం చెప్తోందంటే, దేవుడైనా సరే లోకమర్యాదను పాటించాలి అని, వివాహ విషయాల్లో పెద్దల సలహాలు, సంప్రదింపులు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.